అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక తీపి కబురు అందించిందండి కూటమి ప్రభుత్వం. అదేంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక తీపి కబురు అందించిందండి కూటమి ప్రభుత్వం. ఎప్పుడు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు రిలీజ్ అవుతాయో చెప్పడం అయితే జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసాగా పిలిచేవాళ్ళనమాట. ఈ రైతు భరోసాను 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేదన్నమాట రైతులందరికీ. 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం బాటా అయిన 7,500 రూపాయలను 5,500 రూపాయలు ఖరీఫ్ సీజన్లో అందించేవాళ్ళు, 2,000 రూపాయలు రబీ సీజన్లో అందించేవాళ్ళు అనమాట. మొత్తం కలిపి 7,500 రూపాయలు అందించేవాళ్ళు. ఇక 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో 2,000, 2,000, 2,000గా మొత్తం 6,000 రూపాయలను అయితే అందించేది. ఇలా 13,500 రూపాయలు రైతులకైతే లబ్ధి చేకూరేది అనమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డబ్బుల్ని 20,000 రూపాయలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ప్రకటించడం జరిగింది. 20,000 రూపాయలు ఇప్పుడు అన్నదాతలకు అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటా. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బుల్ని పెంచడం జరిగింది. 6,000 రూపాయలు ఉన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ పెంచిన డబ్బుని మనకు ఫిబ్రవరి నెలలో 19వ విడతలో అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులు పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ డబ్బులు 10,000 రూపాయలు, మొత్తం 16,000 రూపాయలు రైతుల ఖాతాలకు అయితే చేరబోతున్నాయండి. ఈ ఫిబ్రవరి నెల నుంచి ఈ డబ్బులు అయితే జమ కావడం మొదలవుతుంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయి. ఈ విడుదలైన తర్వాత అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రిలీజ్ అవుతాయండి. ఇంకా అన్నదాత సుఖీభవకి డబ్బులు పొందాలి అంటే రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి. ఈ లింకింగ్ చేసుకోవడం వల్ల ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయి అన్నమాట. గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు డబ్బులన్నీ డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే పడిపోతాయి. అన్నదాతలందరూ తాము పండిస్తున్న పంట యొక్క వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవడానికి మార్చి వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. మార్చి లోపుగా ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము పండిస్తున్న పంట వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారాన్ని అందించడానికి సులువు అవుతుంది. కాబట్టి మనకి ఈ పంటలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలన్నా కూడా ఇది తప్పనిసరి అని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ అధికారులను కలిసినట్టయితే వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకొని మీ పంట దగ్గరకు వచ్చి అక్కడ జియో ట్యాగింగ్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీ ఫేస్ ద్వారా మళ్ళీ బయోమెట్రిక్స్ తీసుకొని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ పంట పండిస్తున్నారో దాన్ని ఆన్లైన్లో వివరాలను ఎక్కించడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పంట యొక్క ఫోటోలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అధికారులు అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను ఎంటర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది.
మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.